వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఆదివారం కాంగ్రెస్ హైకమాండ్ తో ఆయన భేటీ కానున్నారు. తెలంగాణ కేబినెట్ విస్తరణపైన అధిష్టానం ప్రధానంగా ఫోకస్ పెట్టనుంది. ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. హైకమాండ్ కొత్తగా కేబినెట్ లోకి దానం నాగేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ దక్కేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో దానంకు కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. ఇక ప్రాతినిధ్యం లేనటువంటి జిల్లాలు సమీకరణాలపైన సమాలోచనలు చేస్తున్నారు. మొత్తం మీద తెలంగాణలో కేబినెట్ విస్తరణ అనేటువంటి అంశం మాత్రం ఎప్పుడు ఊరిస్తూనే ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మారుతున్నటువంటి సమీకరణాలు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం, మొత్తం మీద ఈసారి కేబినెట్ విస్తరణ పక్కాగా ఉండేటువంటి అవకాశాలు ఈసారి హస్తిన పర్యటనలో స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతున్నాయి. కేబినెట్ లోకి దానం నాగేందర్ తో పాటుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవులు దక్కుతాయనేటువంటి వాదన బలంగా వినబడుతుంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో దానంకు కీలక బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో పాటుగా కేబినెట్ లో ప్రాతినిధ్యం లేనటువంటి జిల్లాలు సామాజిక సమీకరణాలపై కూడా సమాలోచనలు చేస్తున్నారు. మొత్తం మీద ఢిల్లీ పర్యటనలో మాత్రం మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది అనేటువంటి సిచ్యువేషన్ అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, ఈసారి హస్తిన పర్యటనలో కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది. సో దానం నాగేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేబినెట్ లోకి రాబోతున్నారు అనేటువంటిది బలంగా వినబడుతుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి ఉదయం ఢిల్లీ పర్యటనలకు బయలుదేరిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కుమార్తె వివాహానికి హాజరవుతారు. దాని తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్ కుమారుడి రిసెప్షన్ కూడా ఆయన పాల్గొంటారు. దాంట్లో పాల్గొన్న తర్వాత సాయంత్రం లేదా రేపు ఏఐటీసీ పెద్దలతో మరి మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ లో సంబంధించి కూడా ఇప్పుడు ఈ పర్యటనలో భాగంగా అయితే ఈ కేబినెట్ విస్తరణ మార్పుల గురించి రాజకీయ సమీకరణలు చర్చ మాత్రం జోరుగా జరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ తో జరిగే ఈ భేటీలో కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వడం, అలాగే సామాజిక సమీకరణలు సమతుల్యం చేయడం పైన కూడా ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తా ఉంది. ఇక్కడ ప్రధానంగా ఇద్దరి పేర్లు అయితే వినబడతా ఉన్నాయి. దానం నాగేందర్, ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. సెప్టెంబర్ లో లేదా డిసెంబర్ లో ఖచ్చితంగా ఎన్నికలు వస్తాయి అనేది తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో దానం నాగేందర్ కు ఒక మంత్రి పదవి ఇచ్చి దాని తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే గతంలో ఆయనకు ఇచ్చినటువంటి హామీ, మునుగోడు ఎమ్మెల్యేకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చినటువంటి హామీ మేరకు కూడా ఈ మధ్య కాలంలో చూసాం. గతంలో చాలా ప్రతి విమర్శలు చేసిన పరిస్థితి ఉంది రాజగోపాల్ రెడ్డి. ఈ మధ్య అసెంబ్లీ సెషన్ తర్వాత కూడా సైలెంట్ అయిపోయాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డితో 3 సార్లు భేటీ అయ్యి మరి చర్చ జరిగినాయి. రేవంత్ రెడ్డి కూడా భరోసా ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఖచ్చితంగా మంత్రివర్గంలో ఉండే అవకాశం ఉందనేది కూడా మరి కాంగ్రెస్ వర్గాల్లో బలంగా సాగుతుంది. చర్చనైతే నడుస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక్కడ ప్రధానంగా కొన్ని జిల్లాలకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, అలాగే నిజామాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి, అలాగే ఈ 4 జిల్లాలకు సంబంధించి కూడా కొంత ప్రాతినిధ్యం లేదు కాబట్టి మంత్రివర్గంలో మరి వాళ్లకు ప్రాతినిధ్యం ఇస్తూ అలాగే ఆశావాహుల పేర్లను కూడా మరి పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇటు హైదరాబాద్ నుంచి కూడా మరి చాలా మంది పేర్లను పరిగణలోకి తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ జిల్లాల ప్రాతినిధ్యం, అలాగే బీసీలకు పెద్దపీట వేయాలనేది ప్రధాన అవకాశం కల్పిస్తా ఉంది. బీసీలను ముందు పెట్టి రాజకీయాలు చేస్తారనేది ఖచ్చితంగా కనబడుతున్నటువంటి మాట. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజు ఏదైతే ఆయన ఢిల్లీ పర్యటనలో భాగంగా సాయంత్రం లేదంటే రేపు మరి కేబినెట్ సంబంధించినటువంటి అంటే ఆల్రెడీ ఉన్నటువంటి మంత్రులు మార్పులు చేర్పులు, శాఖలకు సంబంధించినటువంటి అంశం, అట్ ద సేమ్ టైం ఉద్వాసనలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉండొచ్చా ఈ పర్యటనలో? ఖచ్చితంగా ప్రస్తుతం మరి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి హోంశాఖ కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అలాగే విద్యాశాఖ వంటి కీలక శాఖలను కూడా కొత్త వారికి ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో ఉన్న వేరే మంత్రులను కూడా కొంత రియాలిటీ చేస్తారా ఏంటి అనేది కూడా మరి ఇక్కడ చర్చ వస్తున్న పరిస్థితి కనుక ఖచ్చితంగా హోంశాఖ, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విద్యాశాఖ ఈ 3
పదవులు కూడా మరి వేరే వాళ్ళకి ఇవ్వనున్నారా అనేది కూడా ఇక్కడ చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇంకా 2 మరి మంత్రి పదవులు కూడా మొత్తం 5 మంది అంటే జిల్లాల ప్రాతినిధ్యం దృష్ట్యా 5 మంత్రి పదవులు కొత్తగా వచ్చే అవకాశం ఉంది అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఎందుకంటే ఇప్పటికే పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా అయిపోయినాయి కాబట్టి కేరళలో మరి వాళ్ళు గెలిచారు. దాని తర్వాత ఇప్పుడు ఇంత జోష్ లో ఉన్నారు. కేరళలో గెలవడం కావచ్చు, అలాగే 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయినాయి. సో మొత్తం ఫోకస్ అంతా కూడా ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ పైన పెట్టారు, ఫోకస్ తెలంగాణ మీద పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఈ భేటీలో ఇప్పుడు ఈ రోజు సాయంత్రం లేదా రేపు జరిగే భేటీలో ఏఐసిసికి సంబంధించినటువంటి పెద్దలతో కీలక మంత్రుల పైన అంటే మంత్రులకు కేబినెట్ విస్తరణకు సంబంధించి అలాగే ఎవరెవరిని ఎందుకంటే కోమటిరెడ్డి తీసుకుంటారు. వెంకటరెడ్డి క్యాబినెట్ లో ఉన్నారు, మళ్ళీ రాజగోపాల్ రెడ్డి క్యాబినెట్ లో స్థానం కల్పిస్తే క్యాబినెట్ లో ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరికి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది. సో దీంట్లో ఏమైనా ఈక్వేషన్స్ పాటించే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా ప్రధానంగా మరి ఇక్కడ ఆల్రెడీ మరి వాళ్ళకు ఇచ్చినారు కాబట్టి అంటే పార్టీలో చేరేటప్పుడే హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటది. ఇవన్నీ కూడా పునరాలోచన చేస్తారు. ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అసలు మొత్తం కూడా సమీకరణాలు చేస్తా ఉన్నారు. ఈ గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. అలాగే ప్రాధాన్యత లేనటువంటి ప్రస్తుతానికి కూడా ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఎవరు కూడా మరి ప్రాతినిధ్యం లేదు. నిజామాబాద్ నుంచి కూడా టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తప్ప అక్కడ కూడా మంత్రి లేడు. హైదరాబాద్ లో ఇప్పటి వరకు మంత్రి లేడు. రంగారెడ్డి జిల్లాకు కూడా మరి ఇప్పటి వరకు మంత్రి లేడు. కాబట్టి ఖచ్చితంగా ఈ మొత్తం ఈ 4-5 జిల్లాలకు సంబంధించి ప్రాతినిధ్యం, అలాగే గతంలో ఇచ్చినటువంటి హామీలు, కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వడం, అలాగే దాంతో పాటు బీసీ వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం అనేది ఖచ్చితంగా మరి చర్చించే అవకాశం ఉంటుంది. అంటే మునుగోడు ఎమ్మెల్యేకి సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి మాత్రం ఖచ్చితమైనటువంటి హామీ రేవంత్ రెడ్డి ఇచ్చారు. సో ఇచ్చిన తర్వాతే ఈ మధ్య కాలంలో మరి రాజగోపాల్ రెడ్డి కూడా మరి సైలెంట్ అయిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి సో ఆ సమీకరణలు మీరన్నట్లు మరి ఇద్దరు ఉన్నారు. అంటే నల్గొండ నుంచి ఇప్పటికే 3 మంత్రులు ఉన్నారు కాబట్టి సో ఇద్దరు ఉన్నప్పటికీ కూడా అంటే గతంలో హామీ ఇచ్చారు. మల్లికార్జున్ ఖర్గే, బట్టి విక్రమార్క వీళ్ళందరూ వెళ్ళి కూడా ఆయనకు హామీ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా మరి మల్లికార్జున్ ఖర్గేనే ఇప్పుడు ఏఐసిసి ప్రధానంగా ఉన్నాడు కాబట్టి మరి ఆయన కూడా అవన్నీ కూడా మరి సమీకరణలు తీసుకొని సో ఆయనకి ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాబినెట్ లో ఉంటారా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఆయన కూడా కొంత సైలెంట్ అయిపోయారు. అసలు ఆయన నిధులను కూడా కొంత మరి ఎక్కడ కూడా డిస్కషన్ రాని పరిస్థితి కనబడుతుంది. ఈ విస్తరణ జూన్ 2 లోపు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది సిరాజ్. ఎందుకంటే జూన్ 2 నాడు మా తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించి కూడా సెలబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి ఈ లోపే కొత్త మంత్రులను తీసుకొని ఆ రోజు పెద్ద ఎత్తున మరి అక్కడ ప్రసంగాలు చేసే అవకాశం ఉంటుంది. సో వాళ్ళందరి గురించి కూడా చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి జూన్ 2 లోపు ఖచ్చితంగా క్యాబినెట్ విస్తరణ, కార్పొరేషన్ కి సంబంధించి పదవులకు విస్తరణ, అన్ని పదవులను కూడా మరి ఇచ్చే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిందని చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి కూడా వీటిపైన ఫోకస్ పెట్టాడని చెప్పుకోవచ్చు. ఎస్ రైట్ సత్య, థ్యాంక్ యూ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆదివారం ప్రధానంగా కాంగ్రెస్ హైకమాండ్ తో ఆయన భేటీ కానున్నారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ పైన అధిష్టానం ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. హైకమాండ్ కొత్తగా కేబినెట్ లోకి దానం నాగేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. సో వారిద్దరు కూడా కేబినెట్ లోకి తీసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నట్లుగా ఢిల్లీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేబినెట్ లో ఉన్నటువంటి నేపథ్యంలో సో ఆ కుటుంబానికి సంబంధించి కేబినెట్ లో ఇద్దరికి అవకాశం అదే విధంగా ఉంచుతారా, లేదా ఒకరికి ఉద్వాసన పలికేటువంటి ఛాన్స్ ఏమైనా కనబడుతుందా? దీంతో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు కూడా సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో సో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వీటితో పాటుగా ప్రాతినిధ్యం లేనటువంటి జిల్లాలు, సామాజిక సమీకరణాలపైన ప్రధానంగా సమాలోచనలు చేస్తున్నారు. అన్ని వర్గాలకు కేబినెట్ లో సముచిత స్థానం కల్పించేటువంటి దిశగా మాత్రం అడుగులు వేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ ఈసారి ఢిల్లీ పర్యటనలో మాత్రం కేబినెట్ విస్తరణే ప్రధానమైనటువంటి ఎజెండాగా చర్చలు సాగేటువంటి అవకాశం కనబడుతుంది.